పూరా లోకల్. సో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి ఏవైతే ఈ మధ్య మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారో అందులో అవకతవకలు జరిగాయి ఈ యొక్క ర్యాంకింగ్స్ లో అని చెప్పేసి ఆ ఎగ్జామ్ ని ఇప్పుడు హైకోర్టు వరకు తీసుకెళ్తే ఆ అవకతవకలకు సంబంధించి దీన్ని రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్ ని మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన తీర్పుకి ఇటు విద్యార్థులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులతో పాటు ఇటు తల్లిదండ్రులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని కష్టపడి చదివించి ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి ఇలా ఉండడంతో అక్కడ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే మంచి ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రెస్ క్లబ్ ప్రాంతంలో ఇక్కడ విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆవేదనకు గురవుతున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకొని ఈ స్థాయి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం రిజల్ట్స్ వచ్చి ఇప్పుడు మళ్ళీ దాని అంటే పోస్టింగ్ ఇచ్చే సమయంలో ఇప్పుడు ఇందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి దీన్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్న వ్యాఖ్యలపై ఇటు విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళు ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చని చెప్పేసి. నమస్తే. నమస్తే. మీ పిల్లలకి ఎంత ర్యాంక్ వచ్చింది ఇప్పుడు మెయిన్స్ పరీక్ష? మా పిల్లలకు మంచి ర్యాంక్ వచ్చింది. మా అమ్మాయి మొదటి నుంచి కూడా 10th స్కూల్ లెవెల్ నుంచి కూడా టాపర్స్. ఇక్కడ సెలెక్ట్ అయిన 500 మంది పిల్లలు కూడా 563 మంది పిల్లలు చాలా బాగా వాళ్ళ అకాడమిక్స్గా చాలా చదివే పిల్లలే అండి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినప్పటికీ ఇప్పుడు కొన్ని రోజులుగా వాళ్ళతో మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి మాకు వాళ్ళ గురించి అర్థమవుతుంది. 10th టాపర్ మా పాప, 10th ఇంటర్ డిగ్రీ పీజీ టాపర్స్, ప్లస్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్టేట్ 2nd ర్యాంక్ మా పాప, ప్లస్ 3 ప్రిలిమ్స్, ఒక ప్రిలిమ్స్ కాదు 2 కాదు 3 ప్రిలిమ్స్, ఒకటి వాయిదా వేస్తే ఎంతో మానసిక వాళ్ళు దాదాపు 2017 నుంచి ప్రిపేర్ అవుతుంది మా అమ్మాయి అయితే. 2017 నుంచి అంటే 8 years అయింది సార్. 8 years నుంచి ఏ రకమైన అంటే టైంపాస్ పనులు లేవు, ప్లస్ ఏమంటాము వాళ్ళ దోస్తులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఏజ్ పిల్లలు ఏవైతే రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారో, సినిమాలు షికార్లు ఏవీ లేవు, దావతులకు రావడం కానీ పండగలు ఏమీ లేవు. 24 గంటలు చదువుకోవడం. ఎందుకంటే చదువుకుంటే జీవితం బాగుంటుందని నమ్మాం కాబట్టి చదివిస్తున్నాం. చదివించి ఇన్ని రకాల ప్రశ్నలు ఎదుర్కొని ఇన్ని రకాల పరీక్షలు రాసి ఇంత పై స్థాయికి వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ అయినాము. గ్రూప్ 1 ఆఫీసర్ అయింది మా పాప అన్నటువంటి ఇంత సంతోషం వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక, మెడికల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యాక 1:1లో ఉన్నారు వీళ్ళంతా. నా 1:3 కాదు ఇంకేదో నంబర్ కాదు, 1:1 ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అన్నటువంటి పొజిషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రకరకాల పరిస్థితుల వల్ల రకరకాల రాజకీయ లాభాల కోసం, కుట్రల కోసము వీళ్ళు విద్యార్థుల భవిష్యత్తుతోటి, విద్యార్థుల జీవితాలతోటి ఆటలాడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అవి అందరినీ చాలా చాలా బాధ పెడుతున్నాయి. సో మీడియా పరంగా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు 3 కోట్ల పెట్టి ఈ యొక్క జాబ్స్ అనేది కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి అంటారు, అసలు మీ పిల్లలకి ఇన్స్టిట్యూట్లో ఎంత కట్టారు మీరు? 3 కోట్లు కట్టేంత ఉందా? 3 కోట్లు అంటే ఏం మాటలే. మన మామూలు పేదలకు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మాది 3 కోట్లు కాదు కదా, ఏం లేవాడ. పుట్టి ఎవరి నోటికి వచ్చిందో ఆ వర్డ్. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి అది చాలా సింపుల్ కావచ్చు, మామూలు ఈ చదువుకునే పిల్లలు సార్ వాళ్ళకి ఇంత జిద్దు ఎడికైనా వస్తుంది అంటే డబ్బు లేకనే వస్తుంది. మెయిన్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ పిల్లలందరూ చదివి ర్యాంకర్ వచ్చిన పిల్లలు కదా, బాగా మామూలుగా చెప్తున్నా, నేను ఎక్కువ పర్సంటేజ్ చెప్తున్నా. అంటే ఎక్కువ పర్సంటేజ్ లేదంటే ఎవరైతే బాగా ఫైనాన్షియల్లీ లేకపోతే కొంచెం లేమితోటి ఉంటారు చూడండి, వాళ్ళలో కసి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఆ కసి పట్టుదల ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది చూడండి, వాళ్ళే సాధిస్తారు సరే పెద్ద పెద్ద విజయాలని. కానీ మారుమూల నుంచి వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్తుంటారు కదా, ఆ రీజన్ ఏంటంటే వాళ్ళు లేమిని ఆ బాధని అనుభవించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టి దీనికి చివరి వరకు కూడా పోరాడతామని చెప్పేసి అనుకుంటున్నాను. అవును, మాకు ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. ఈ బెంచ్ కాకపోతే పైన బెంచ్కి వెళ్ళి మేము ఖచ్చితంగా అందరి సపోర్ట్ తోటి న్యాయం గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాం ప్రస్తుతం.
సో ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ పైన ఎలిగేషన్స్ వస్తున్నాయో 3 కోట్లు పెట్టి కొన్నారని చెప్పేసి దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు పేరెంట్స్గా పిల్లలపైన ఎలాంటి రావడం వల్ల? ఇక్కడ కూడా ఇది చాలా అబద్ధము. 3 కోట్లు ఎవరు తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదు. కాకుంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఏం లేదు. వీళ్ళందరూ కూడా, ఎందుకంటే నేను ఒక టీచర్గా పనిచేసిన, రిటైర్డ్ అయిన లాస్ట్ ఇయరే. మేము పేపర్ వాల్యుయేషన్ మాకు తెలుసు. 2 సార్లు వాల్యుయేషన్ చేసిండ్రు. 2ట్లో 15% వస్తే మళ్ళీ వేరియేషన్ వస్తే మళ్ళీ 3వసారి వాల్యుయేషన్ చేసిండ్రు. కాబట్టి ఇలా అవకతవకలు అనేది లేనే లేదు. కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు, అంత తప్ప ఇంకేం లేదు. సో ఇప్పుడైతే పిల్లలైతే ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసమే చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా కష్టపడి చదువుతున్నారు. సో ఇలాంటివి రావడం వల్ల పిల్లల పైన కూడా ప్రభావం చాలా పడుతుందని అంటారు. సో మీరు ఎలా? అవును, ఎందుకంటే ఒక్కొక్కరు 10 ఇయర్స్ నుంచి కూడా కష్టపడి పరీక్ష చదువుతున్నారు. కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం 10 సంవత్సరాల జీవితం వ్యర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్కడొక్క దగ్గర పులి స్టాప్ పెట్టి, ఎందుకంటే ఒకదాని మీద ఒక డిపెండ్ ఉంది. గ్రూప్ 1, 2, 3, 4 ఇట్లా డిపెండ్ ఉన్నాయి. కాబట్టి ఎంత తొందరగా ఇవన్నీ క్లియర్ అయితే మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి, మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇట్లా ప్రతి దానికి ఈ విధంగా చేస్తే మళ్ళీ ఇది ఒక్కసారి కాదు, అస్తమాటికి రద్దు అవుతూనే ఉన్నాయి పరీక్షలు, మళ్ళీ పెడుతూనే ఉంటున్నారు. అవును అవును, నమ్మకం పోతుంది వ్యవస్థ మీద, తర్వాత ప్రభుత్వం మీద. ఆశ లేదు వస్తుందని వస్తుందని నమ్మకం లేదు. కొంతమంది చాలామంది సాఫ్ట్వేర్లో లక్షలు ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ వచ్చారు. ఒక తర్వాత కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్ అయితే సమాజానికి మంచి సేవలు అందించే ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ అలాంటి దగ్గర దాకా వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉంది, అంతే అయిపోయినాయి. కానీ ఈ విధంగా రావడం చాలా బాధాకరం. కాబట్టి పిల్లలు ఇన్స్టిట్యూట్స్ కి అలా ఎఫోర్డ్ చేయలేరు ఎంత డబ్బులు అనేవి. అలాంటి 3 కోట్లు ఖర్చు పెట్టారు అనేది కూడా కొంచెం నమ్మశక్యంగా కూడా. వాస్తవంగా ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు తీసుకున్నా నిరూపించాలి. వాస్తవంగా నిరూపిస్తే వాళ్ళ ఆరోపణలు కరెక్ట్ ఉంటాయి. కానీ ఏదో ఆరోపణ చేయాలి. దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఓట్లు వస్తాయేమో అనే ఉద్దేశంతో కావచ్చు, ఇంకా వాళ్ళ స్వార్థం కావచ్చు, లేకుంటే వాళ్ళ మీద ఉన్న ఆరోపణలను బయటపడడానికి కావచ్చు. కాబట్టి వాళ్ళు ఏమైనా పోకరాలు చేసుకుంటూ